రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగదీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి పులివెందుల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంప్ వేసి కూర్చుని ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఇంటి పునాదులకు డ్రిల్ చేసి డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. రాజకీయంలో హింసని కొత్త పుంతలు తొక్కించినటువంటి ఫ్యామిలీ మీది. పాపాయపల్లి రఘురామరెడ్డి అని ఉండేవాడు, సింగిల్ విండో ప్రెసిడెంట్. ఎట్లా చేశారు అనేటువంటిది కూడా చర్చ. ఇది ఒక లింగాల మండలంలో ముగ్గురు టాప్ లీడర్స్ని ఎట్లా సరెండర్ చేసుకున్నారు మీరు అనేటువంటిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఈరోజు వాళ్ళ సంఘటనలు ఉన్నాయి. పులివెందుల సంఘటనలు, పులివెందుల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. అట్లాంటి మీరు మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, ముద్దాయిలు, మీరు నిందితులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. ప్రపంచంలో శరవేగంగా మార్పులు వస్తూ ఉంటే అందిపుచ్చుకునేలాగా యువకుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉంది. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ చంద్రబాబు నాయుడు గారు తపనబడి ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పనకి దాదాపు 800 కంపెనీలు ఇవాళ గ్రౌండ్ చేయబోతున్నాం. వివిధ దశల్లో ఉన్నాయి. నువ్వేం చేసావు? గొడ్డలి పెట్టేసావు పరిశ్రమ రంగం మీద. ఉన్న పరిశ్రమల్ని తరిమేసావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పోయేలాగా గొడ్డలి పెట్టేశావు. ఎన్నికల వ్యవస్థ మీద గొడ్డలి పెట్టేశావు. ప్రతి వ్యవస్థ మీద గొడ్డలి పెట్టేశావు. లా అండ్ ఆర్డర్ని పనిచేయకుండా గొడ్డలి పెట్టేశావు. అలాంటి గొడ్డలి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం మనం ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు నేరుగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలు ఉన్నారు. దట్ ఈస్ ది డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. అదే పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు